ముందుగా ద్వాదశ రాశిలో 11వ రాశి కుంభరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు వారికి 2025వ సంవత్సరం వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. వారి జాతకం, ప్రశ్న, యోగం, శాస్త్రం బలం ఎలా ఉందో, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్సనల్ లైఫ్, వివాహ విషయంలో, సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో, సంసార విషయంలో, కుటుంబ విషయంలో, పర్సనల్ లైఫ్లో, రాజకీయ రంగంలో ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. కుంభరాశి వారి జాతకం 2025వ సంవత్సరం నూతన సంవత్సరం ఎలా ఉందో చూడు జానకిరామ్. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాహుగ్రహం, కేతుగ్రహం, శనిగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం, మంగళగ్రహం, బుధాగ్రహం, చంద్రగ్రహం, రవిగ్రహం ఎలా ఉంది చూడు. గ్రహరీత్యా వారి ఫలితం ఎలా ఉంది, జాతక బలం ఎలా ఉంది చూడు. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే కానండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే విఘ్ననాయకుడు వచ్చిండండి అని మాత్రం విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉంటే వారంతా తిరుగు ఉండదండి. ఏ రాశి వారికైనా విఘ్నేశ్వరుడి ఆటంకం పెట్టాలంటే కూడా విఘ్నేశ్వరుడే, అన్నీ అనుకూలించాలంటే కూడా విఘ్నేశ్వరుడే అండి. ఎవరికో ఎందుకు అయిన కళ్యాణాన్ని కూడా ఆయన ఆటంకం పెట్టుకున్నాడండి. కానీ ఈ కుంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదండి. 2025వ సంవత్సరం వారికి ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ ఘడియ నడుస్తుంది వారి పేరు మీద. 2 సంవత్సరాలు పొంగింది, 2.5 సంవత్సరాలు పొంగింది, 2.5 సంవత్సరాలు ఖర్చయింది. ఇంకా ఈ 2.5 సంవత్సరాలు వారి జాతకం లాస్ట్ ఘడియ నడుస్తుందండి. సంవత్సరం చాలా వరకు చిక్కులు చికాకులు నడిచినాయి. ఓ ప్రాణం పోవడం తప్ప అన్నీ జరుగుతున్నాయి వారి జాతకంలో. అంటే ఈ కుంభరాశి వారు కొన్ని వేల మంది ఉండొచ్చు, కొన్ని లక్షల మంది ఉండొచ్చు అండి. అందరికీ ఇది వర్తించదు. కాకపోతే కుంభలగ్నంలో పుట్టినవారు, శతభిష నక్షత్రంలో పుట్టినవారు, పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినవారు, అలాగే మాత్రం ఆ ఘడియల్లో పుట్టినవారు, జాతకంలో చాలా వరకు మాత్రం గ్రహాలు చాలా వరకు వక్రస్థానంలో ఉన్నవారు, నీచస్థానంలో ఉన్నవారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఒకవేళ మంచి ఘడియలో పుట్టినవారైతే మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉన్న వారికి తట్టుకునే శక్తి ఉంటుంది వీరి జాతక బలానికి. గత కొన్ని సంవత్సరాల నుంచి వీరికి మానసిక చిక్కులు కానీ, కుటుంబ సభ్యులతో విరోధాలు కానీ, నమ్మిన వారితో ఇబ్బందులు కానీ, చేసే పనులు ఇది ఒకటైతే జరిగేది ఒకటి, ఎంత ధనం వచ్చినా కూడా నిలకడ లేకపోవటం, కానీ తండ్రితో తల్లిదండ్రులతో పిల్లలకి ఇబ్బంది రావటం, పిల్లలతో పెద్దలకి విరోధం రావటం, అలాగే నమ్మిన వారు మోసం చేయటం, అలాగే స్థలం గురించి వివాదం కానీ, ఇంటి గురించి వివాదం కానీ, ఆస్తి గురించి వివాదం కానీ, భూమి గురించి వివాదం కానీ, అలాగే మాత్రం ధనం గురించి వివాదం కానీ, ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం లేనిపోయిన చిక్కులు చికాకులు నెలకు, సంవత్సరానికి, 6 నెలలకు, 3 నెలలకు, 15 రోజులకు, వారానికి ఏదో ఒక విరోధం రావటం కానీ, వీరు మంచి చేద్దామనుకున్న మాత్రం అవతల వారు అపార్థం చేసుకోవడం, స్త్రీలకైనా పురుషులకైనా, అలాగే భార్యాభర్తలతో రాముడు ఒక దిక్కు సీత ఒక దిక్కు, ఎవరి ఆలోచన వారికే చెప్పేటప్పుడు బాగానే ఉంటారు, చేసేటప్పుడు ఎవరికి వారు ఏమన్నా తీరి అన్నట్టు ఉంటారు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం పిల్లలకి అనారోగ్యం పాలు కావటం, అలాగే ఎంత ధనం వచ్చినా నిలకడ లేకపోవటం, మానసిక ఆందోళన ఉండటం, మనశ్శాంతి లేకపోవడం, తినే అన్నం వంటికి పట్టడం, అరికాల నుంచి పడితే నడినెత్తినాక నొప్పులు పెట్టడం, నరాల మీద ఎఫెక్ట్ చూపించడం, లేదా వాహనం ప్రమాదం జరగటం, లేదా మాత్రం తలకు సంబంధించిన బాధలు జరగడం. కానీ శనీశ్వరుడు మాత్రం ఎల్నాటి శని ప్రభావం నరం మీద చూపిస్తుంది, నరాల మీద, బొక్కల మీద చూపిస్తుంది. కాబట్టి మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరికి శని వేధింపులు చాలా ఉంటాయి. వీరికి వీలైతే మాత్రం అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం చాలా మంచిది. అలాగే శనీశ్వరుని పూజ చేపించడం చాలా మంచిది. మందపల్లి గ్రామంలో, రాజమండ్రి ప్రాంతంలో మందేశ్వరాలయం అక్కడుంది, ఆడ చేయొచ్చు. లేదా మాత్రం షిరిడి ప్రాంతంలో శని సింగణాపూర ప్రాంతంలో అక్కడ శనీశ్వరుడు శని సింగణాపూర్లో శనీశ్వరుడు అక్కడ కూడా చేయటం చాలా వరకు మంచిది. అయ్యప్ప స్వామి మాల వేస్తే మాత్రం ఎన్ని గ్రహాలు ఉన్నా, ఎన్ని యోగ బలాలు ఉన్నా చాలా మంచి ఫలితాలు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటాయండి. వీలైతే అయ్యప్ప మాల వేయటం కూడా చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే కుంభరాశి వారి శతధార నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు చికాకులు ఉన్నాయండి. రాజకీయ పరంగా కూడా మాత్రం ఇబ్బందులు, చిక్కులు చికాకులు. అలాగే మాత్రం వారు మామూలుగా కూలి చేసే వారి నుంచి పడితే ప్రధానమంత్రులు వారు వరకు ఉన్న వారైనా సరే మాత్రం రాజకీయ రంగంలో ఇబ్బందులు తప్పవండి, స్థానభ్రంశం అవుతుంది. అలాగే మాత్రం రాజకీయ రంగంలో మాత్రం లేనిపోయిన పేరు బదలాములు, కోర్టు కేసులు, చిక్కులు చికాకులు, చేయని దానికి చేసినని, చెప్పని దానికి చెప్పినని, కొట్టని దానికి కొట్టినని, తిట్టని దానికి తిట్టని, ఇలాంటి నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. చెప్పేటప్పుడు బాగానే ఉంటారు, చేసేటప్పుడు ఎవరికి వారే ఏమన్నా తీరి అన్నట్టు ఉంటారండి.
ఇది శనిగ్రహం చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉన్నాయండి. వీరి జాతకంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం ఈ 3 మార్గాలు చెప్పినవండి. ఒకటి అయ్యప్ప స్వామిని మాల చేయటం, రెండవది శనీశ్వరుని పూజ చేయటం, మూడవది మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం నవగ్రహాలని ఆరాధన చేయటం, నాలుగవది మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శనివారం నియమం పాటించడం, ఐదవది వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే నల్లని గోవుని కానీ నల్లని జీవరాశుల్ని కానీ సద్బ్రాహ్మణుల్ని దానం చేయటం, ఆరవది వీరి పేరు మీద నల్లని నువ్వులు దానం చేయటం, ఏడవది మాత్రం ఇనుప వస్తువులు మాత్రం వీరు ఎక్కువ ఇంట్లో ఉంచకుండా విసర్జించటం, ఎనిమిదవది వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరు జ్యోతిష్యం బలంలో చూడాలంటే మాత్రం కాలభైరవుడిని పూజ చేయటం. ఎందుకంటే కాలభైరవుడు అంటే మాత్రం శివునికి దగ్గర, శనీశ్వరునికి మిత్రుడు, మంచి చేసే అవకాశం ఉంటుంది. 9వది ఆంజనేయ స్వామిని పూజ చేయటం, ఆంజనేయ మాల ధరించటం. ఆంజనేయ స్వామిని మాత్రం ఎన్ని వారాలు పూజ చేసినా చాలా మంచిదే. గంటలు చేయాలని ఏం లేదండి, మనస్ఫూర్తిగా ఒక 15 నిమిషాలు చేసినా కూడా చాలా మంచిది. ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారి జాతకంలో శని గురించే చెప్తున్నా అనుకోవచ్చు. ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి వారి జాతక బలం మీద. గురుబలం ఉన్నది వారి జాతకానికి. ఎక్కడ పోయినా పేరు ప్రతిష్ట ఉంటుంది. ఎన్ని గొడవలు చిక్కులు చికాకులు వచ్చినా సరే పేరు ప్రతిష్ట ఉంటుంది. డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు కానీ మాత్రం అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది. కానీ గండ నష్టాలు మాత్రం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. గృహ విషయంలో ఎక్కడ పోయినా సౌఖ్యం ఉంటుంది. ఎన్ని గొడవలు వచ్చినా విన్నర్ అవుతారు. కానీ మాత్రం వెనక ముందర మాత్రం ఇబ్బందులు పడుతూనే ఉంటాయి. కానీ మాత్రం దొంగల్లో దొరల్లో తక్కువలో ఎక్కువలో ఎక్కడ పోయినా గెలిచి వస్తారు. కానీ ఇంటికాడ రాగానే ఏదో ఒక సమస్య చుట్టుముడుతూనే ఉంటుంది. మనశ్శాంతి ఉండదు. ఈ చిక్కులు చికాకులు చెప్పాలంటే ఇందాక చెప్పిన 8 రకాల్లో మాత్రం ఖచ్చితంగా ఏదో రకంగా పూజ చేయడం చాలా వరకు మంచిది. కానీ స్థానం మారటం కానీ, గృహం మారటం కానీ, ఇల్లు మారటం కానీ, కొనటం కానీ, అమ్మటం కానీ, నిర్మించడం కానీ సంఘటనలు అయ్యే అవకాశం ఉన్నాయి. కానీ అతి కష్టంగా అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అంశబలం మంచిగా ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా వీరి శక్తి ఉన్నంత కాలం వీళ్ళ కాళ్ళ మీద చేతుల మీదనే నడుస్తారు. కానీ ఒకరి మీద ఆధారపడే అవకాశం ఉండదు. 2025వ సంవత్సరం చాలా వరకు క్రిటికల్ సంవత్సరం ఉన్నదండి. 50% మంచిగా ఉన్న 50% ఇబ్బందులు వస్తాయి. కానీ వారి ధైర్యం చాలా ఉంటుంది వారికి. కానీ ఆత్మశక్తి చాలా ఉంటుంది, ధైర్యం చాలా ఉంటుంది. వారి ధైర్యం వారికి శ్రీరామ రక్ష అయ్యే అవకాశం ఉన్నదండి. ఇది విని చూసి ఆచరించే వారికి, కుంభరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.